మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారని కొనియాడారు. సోనియా గాంధీకి 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేశారని గుర్తుకు చేశారు. మన్మోహన్ సింగ్ తో కలిసి పనిచేసే అవకాశం ఓబీసీ కన్వీనర్ గా ఉన్న సమయంలో తనకు వచ్చిందని చెప్పారు. కేంద్ర కేబినెట్ తీసుకునేందుకు తన పేరును కూడా మన్మోహన్ సింగ్ పరిశీలించారని, చివరకు ఆ అవకాశం తనకు దక్కలేదన్నారు. దేశానికి ప్రధానమంత్రి కావడం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచంలో వారితో సమానంగా లిబరలైజేషన్ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఫైనాన్స్ యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఆలోచన నిజంగా పార్లమెంట్ లో మాట్లాడినా బయట మాట్లాడినా అపోజిషన్ కూడా గౌరవించే వ్యక్తి. ఆయన ఎన్నడూ కూడా సీరియస్ గా కానీ ఏదన్నా ఒక మాట అన్నాడు కానీ తెలియదు. ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం జరిగింది. అన్యాయం అనగానే తీరని లోటు జరిగింది అనేది నా ఉద్దేశం. కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన దేశంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. నేను అనుకుంటా ప్రధానమంత్రి